ఈ సమాజంలో మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, కానీ ఆ మంచితనమే మనల్ని కాపాడుతుందనేది అంతే వాస్తవం. నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం చికెన్ ఘీ రోస్ట్ చేస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్, చాలా టేస్టీ రెసిపీ కూడా. పిల్లలు అంతే ఇష్టంగా కూడా తింటారు. యాక్చువల్గా ఇది రోటీ నాన్తో అయితే బాగుంటుంది, కానీ పిల్లలు ఈజీగా కడుపు నిండా తింటారనే ఉద్దేశంతో బగారా రైస్తో పాటు ఇస్తున్నాం. బగారా రైస్తో కూడా అద్భుతంగా ఉంటుంది. అదే రెసిపీని మీకు ఈరోజు నవాబ్స్ కిచెన్లో చేసి చూపిస్తాం. పదండి. చికెన్ ఘీ రోస్ట్ ఒక డిఫరెంట్ రెసిపీ, అంతే టేస్టీ రెసిపీ కూడా. చక్కగా వాష్ చేసి పెట్టుకున్న ఇదే చికెన్లోకి మనం మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. నిమ్మరసం. నిమ్మరసంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు దీంట్లోనే మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం. ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేద్దాం. అన్ని మసాలాలు ముక్కలకి తగిలేలాగా చక్కగా కలిపి పెట్టాక దీన్ని ఒక గంట పాటు ఇలాగే ఉంచుదాం. మ్యారినేషన్ ప్రాసెస్ అయ్యేంతలోపు మనం ఏదైతే మసాలా పౌడర్ ఈ రెసిపీలో అవసరమో ఆ ప్రాసెస్ చూద్దాం. మసాలా పౌడర్ ప్రాసెస్ కోసం ముందుగా దీంట్లో ఎండుమిరపకాయలతో పాటు జీలకర్ర, సోంఫ్, కొరియాండర్ కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు దీంట్లోనే మనం మెంతులు, మిరియాలు కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ కోసం బౌల్ కూడా వేడిగా ఉంది. వెంటనే దీంట్లో మనం స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేద్దాం. నెయ్యి కూడా వేడైపోయింది. దీంట్లోనే మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం. పది నిమిషాల వరకు చికెన్ని నెయ్యిలో వేయించాక దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేద్దాం. చికెన్ ఘీ రోస్ట్ అద్భుతంగా ఉంది. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. దీన్ని ఇంకా టేస్టీగా చేయడం కోసం కరివేపాకు కూడా యాడ్ చేద్దాం.
చికెన్ ఘీ రోస్ట్ ఎప్పుడైనా కుదిరితే ఇంట్లో ట్రై చేయండి. అద్భుతంగా అయింది. యాక్చువల్లీ అంతే టేస్టీ కూడా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. బగారా రైస్తో పాటు వాళ్ళకి కడుపు నిండా వడ్డిద్దాం. పదండి. వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. దీనివల్ల నవాబ్స్ కిచెన్కి ఎంతో సపోర్ట్ ఉంటుంది. యాక్చువల్గా ఇంకా ఉత్సాహంగా మేము చేయగలుగుతాం. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము. మంచి మంచి రెసిపీస్ చేసి పిల్లలకి వడ్డిద్దాం. ఇది మీ సపోర్ట్ ఉన్నంత కాలమే ఈ పని మేము చేయగలం. ప్లీజ్ ఛానల్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దీని గురించి తెలియజేయండి. నమస్తే.